ఆయన కారు కొనుక్కోమంటే ఆయనతో నేను కారు కొనగానే కంపెనీ బంద్ అయితే నా ఊర్లో ఇజ్జత్ అవుతుందని 10 లక్షలు జమ అయినాక కారు కొన్న వ్యక్తి పట్నాయక్. కారు కొనమంటే కంపెనీ వాళ్ళు నీకు నెల వస్తుంది కదా కారు EMI కట్టుకోవచ్చు. లేదు మొత్తం 10 లక్షలు జమ అయినాక 10 లక్షల రూపాయలు తీసుకొని పోయి కారు కొనుక్కున్న వ్యక్తి కూడా ఆడున్నాడు. రకరకాల ఏమంటారు ఫీల్డ్ల నుంచి వచ్చిండ్రు, రకరకాల లాంగ్వేజ్ల నుంచి వచ్చిర్రు, రకరకాల వ్యక్తుల నుంచి. ఇక్కడ కూడా మనం రకరకాలుగా వచ్చినాం, ఒకే పని నుంచి రాలే. సక్సెస్ అవుతామా కదా ఆలోచించండి. మనం కూడా ఒకటే కాలేజీ నుంచి ఉన్నామా, కనీసం ఒక రాష్ట్రం నుంచి ఉండవచ్చు, తెలంగాణ నుంచి అదొకటే. కానీ మిగతాంతా మీరు ఒక పని చేస్తారు, మీరు ఒక పని చేస్తుండే, నేను ఒక పని చేస్తుండే. ఏం సార్ సక్సెస్ అవుతామా కాదా? అవుతామా కాదా? అవుతామా కాదా? అవుతామా కాదా? ఒకటి ఆలోచించండి, ఇట్లా సక్సెస్ కావాలి అంటే మొండితనం ఉండాలి మనిషికి. ఏముండాలి? 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 మొండితనం ఉండాలి. జిజ్జు, మన ఇక్కడ మెదక్ డిస్టిక్ భాషలో చెప్పాలంటే ఏమంటారు దాన్ని? జిజ్జు. జిజ్జుకి ఎత్తుకోవాలి అంతేగా. మొండి అంటే మొండిగా. మీకు భీముడు తెలుసా? భీముడు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు భీముడు? ఆల్మోస్ట్ అందరికి తెలుసు. మీరు ఒక రాజులాగానే స్టోరీ వినండి. ఒక రాజులాగా, ఇది మన ఈ దేవుని గురించి చెప్పిండి, ఆ దేవుని గురించి ఒక రాజులాగానే ఆలోచించండి. ఆ భీముడు ఉన్నాడు కదా, ఆయన ఎంత మొండి అంటే వాళ్ళన్న బ్రదర్ కలిసిండు, బ్రదర్ కలిసి తోక లేపంటే తోక కూడా లేపలేకపోయాడు. కరెక్టా కదా? నేను చిన్నప్పుడు డీడీలో చూసిన ఆ సినిమా. ఒకటే నవ్వుకున్నాం, తోక లేప శాతం. మనసులో ఏమనుకుంటాడు, గిరగిర తిప్పాడు వాడేస్తాడు ఆ తోక లేపే ముందు, అనుకుంటాడా లేదా? ఆయన తోక లేపకపోయేసరికి నువ్వెవరో ఉన్నావు నువ్వు అంటే, ఆయన వాళ్ళ బ్రదర్ ఆంజనేయ స్వామి వస్తాడు, అరే తమ్మి అటు ఓకు అంతా అల్లుంటారు వీళ్ళుంటారు అంటే వింటాడా? మళ్ళీ మల్లగొట్లాడొస్తాడు. మన వెస్టీజ్లో కూడా మనకు చెప్పేటోళ్ళు అట్లే ఉంటారు. నువ్వు మొన్న ఫెయిల్ అయినావు, నిన్న ఫెయిల్ అయినావు, ఇవాళ ఫెయిల్ అయినావు, మళ్ళీ ఒకటి పట్టుకొని వచ్చినావు, నువ్వు తోక కూడా అయితే నీకు శాత కాలేదు, ఒకటి పెద్దది పట్టుకొచ్చినావా, లక్షలు వచ్చినాయి, కోట్లు వచ్చినాయి అని చెప్పి నీకు వచ్చినావా అంటారు. వాళ్ళను షూటోన్ లాగా ఉండి మొండిగా పనిచేస్తే సలీం సార్ లాగా అవుతారు, భరత్ సార్ లాగా అవుతారు. ఆయన మహావీరుడా కాడా? మహావీరుడా కాడా? వాళ్ళ బ్రదర్ని కూడా చూడండి, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ బ్రదర్ ఎవరు? నెంబర్ 1 యుద్ధంలో. ఆయన ముందు ఎవరైనా నిలబడతారా? దేవుళ్ళను కూడా ఓడించిండా లేదా? ఆయన పరిస్థితి బాగలేనప్పుడు అటు ఆడ ఇటు మొగ కాకుండా బతికిండా లేదా? దేవేంద్రుడు నోరిచ్చిండు, ఏదో సంథింగ్ వానని ఆపిండు, మీకు తెలిసిందే ఉన్నది స్టోరీ ఆల్మోస్ట్. లాస్ట్కి ఎట్లా బతికిండు పరిస్థితి బాగాలేనప్పుడు? అటు ఆడ కాదు, ఇటు మొగ కాదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా వెస్టీజ్లోకి వచ్చిన వాళ్ళకి గిట్లే ఉంటుంది. బయటకు వెళ్తే ఏమైనా పొడుస్తాంటివి, ఇరగొడతాంటివి, ఇట్లాంటివి అట్లాంటివి అంటే తిడితేనేమో రిలేషన్ ఖరాబ్ అవుతుంది, గట్టిగా చెప్తేనేమో మనకే వస్తలేదు. ఒక దిక్కు మళ్ళీ టెన్షన్, స్కూల్ ఫీజులు వస్తుంటే ఏమైనా అంటాడు, ఇంట్లో భార్య అడుగుతుంది, ఇట్లా భర్త అడుగుతుంది, ఏమో ఇంత పొడుగు అంత పొడుగు అని పోతున్నావు, పొద్దుగాల పోతున్నావు, సాయంత్రం దాకా కనబడతలేవు, ఏ నీ పైసలు అంటాడా లేదా? అవుతుందా లేదా సిచ్యువేషన్? కానీ ఆయన ఓపికతోన ఉన్నాక యుద్ధాన్ని గెలిచిండా లేదా? మనం ఇప్పుడు ఓపికతోన ఆయన పని చేసుకుంటూ నేర్చుకుంటూ పోయిండు కాబట్టి యుద్ధాన్ని గెలిచిండు. మనం కూడా ఇప్పుడు ఓపికతో చేసుకుంటూ పోతే మనం కూడా యుద్ధం గెలుస్తాం, 5 కోట్లకు పోతాము. మీరు నమ్ముతారా? మీ పైన నమ్మకం ఉందా? ఆలోచించండి. నాకు భలే అనిపిస్తుంది, ఆయన ఎంత పెద్ద వీరుడు, మహారాజు, దేశాన్ని మొత్తం ప్రపంచాన్ని వెళ్ళినైనా ఆడగాకుండా మోగాకుండా బతికిండు. మనం ఎంత అనిపిస్తుంది ఒక్కోసారి అనిపిస్తుంది నాకంతే ఫీలింగ్. మాకు కూడా సలీం సార్ అన్నాడు, నువ్వు అప్పు కట్టండి, ఏదో సబ్బులు పట్టుకొని తిరుగుతున్నావు, ఏంటిది ఇది అని చెప్పి. అటు కాకుండా ఇటు కాకుండా సరైన అనుకుంటూనే ఉన్నాం. ఈరోజు సలీం సార్ ఏమైనా నేను బెంచ్ తీసుకొని పోతే అవతల గల్లీలోకి వెళ్ళిపోతాను. సంపాదించింది నిజమా కాదా? ఆ రోజు విరిగా తెలిసింటే ఏం రాకముందు ఎగిరి పడుతున్నా అంటున్నా, లేకపోతే జనాలు అంటారు. కానీ మనము ఎంత ఓపికతో నేర్చుకుంటూ వెళ్తామో అంత పెద్ద సక్సెస్ అవుతాం. నేర్చుకుందామా వదిలేద్దామా? నేర్చుకుందామా వదిలేద్దామా?
ఆలోచించండి. నాకు జస్ట్ మళ్ళీ రాజులాగానే వినండి. సింగిల్ ఫోకస్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. మనుషులు సపోర్ట్ చేయకుండా, ఈయన రాముడు అనేటి ఆయన ఉన్నాడు, సీతాదేవి ఒక్కతే కావాలని చెప్పి ప్రయత్నం చేసిండా లేదా? మనకు సీతాదేవి ప్లేస్లో మన డ్రీమ్ పెట్టుకోండి. ఆయనకు మనుషులు సాయం చేయలేదు, ఎవ్వరు సాయం చేయలేదు. ఓ కోతి, ఓ కొండంగా, ఓ ఉడత, ఓ గుడ్డెలకు వచ్చి సాయం చేసింది. ఆయన నిజాయితీగా ఒక్కదాని కోసం కష్టపడితే ఆయనకు పక్షులు అవి వచ్చి సాయం చేసినప్పుడు మనకు ఆఫ్టర్ ఆల్ 6 మంది వచ్చి సాయం చేయరు. ఒకసారి ఆలోచించండి. అందరే కాదు సార్, ఏమొచ్చి సాయం చేసిర్రు? ఆయన ఒక ఉడత వచ్చింది, ఒక గుడ్డెలకు వచ్చింది, ఒక కోత వచ్చింది, ఒక కొండంగి వచ్చింది, ఒక గద్ద వచ్చింది, అవే కదా సాయం చేసింది. ఇంకెవరైనా సాయం చేసిరా? కానీ నిజాయితీగా కంటిన్యూ ప్రయత్నం చేసుకుంటూ పోయాడు. ఎవరి కోసం? సీత కొరకు. మనం ఎవరి కోసం ప్రయత్నం చేయాలి? ఎవరి కోసం ప్రయత్నం చేయాలి? ఆయన కన్సిస్టెన్సీగా చేసిండా, ఆగి ఆగి చేసిండా? సార్ రూపించిండు కదా, ఇట్లా గడ్డ మీద కోతుండు మళ్ళీ వెనుక కోసం, గడ్డ మీద కోతుండు మళ్ళీ వెనుక కోసం. ఆయన కూడా వెనుక ముందుకు అయితే సక్సెస్ అవుతుండేనా? కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఖచ్చితమైన డ్రీమ్ ఇంకా ఇంపార్టెంట్. చేద్దామా? చేద్దామా? కలిసి చేద్దామా? కలిసి చేసే పని నాకు హ్యాపీ అనిపిస్తుంది. బయట ప్రపంచంలో మీరు గమనిస్తే ఇట్లా ఒక జాబ్ కానీ ఒక బిజినెస్ కానీ ఇట్లా ఉంటుంది. మీరు ఇక్కడికి వెళ్ళాలనుకుంటారు, నెంబర్ 1కి వెళ్ళాలనుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? లేదంటే నెంబర్ 2 కన్నా వెళ్ళాలనుకుంటారు. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ ఉంటారు. ఏదో ఇక్కడ 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 ఉంటారు, ఇక్కడ ఉంటారు. బయటకు ఎదగాలి 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 అని అందరికి ఉంటుంది. ఎంతమంది ఎదుగుతారు సార్ ఇంత పైకి? ఈ పైకి ఇక్కడ నుంచి ఎక్కడికి ఎవరు ఎంతమంది ఎదుగుతారు? ఎదిగేటప్పుడు వీళ్ళు ఎవరెవరు సహాయం చేస్తారు మనకు? ఎవరెవరు సాయం చేస్తారు? నువ్వు చేయగలుగుతావు అని చెప్తారా? నేను సలీం సార్ చేయగలవా అని చెప్పినా, బాగాలేదు బంద్ చేస్తారు, నువ్వు కూడా బంద్ చేయని చెప్పినా. ఏం చెప్పినా నేను? బయట ప్రపంచంలో ఒక్కరంటే ఒక్కరు కూడా నీకు సపోర్ట్ చేయరు. కొన్ని సందర్భాల్లో సొంతం అన్న చేయడు, కొన్ని సందర్భాల్లో సొంతం భార్య చేయదు, కొన్ని సందర్భాల్లో సొంతం భర్త కూడా చేయడు. నేను ఇట్లా అంటున్నాను, తప్పుగా అనుకోకండి. కొంతమంది మన దగ్గర ఉన్నారో లేరు నాకు తెలియదు, కానీ కొంతమంది నాకు మొన్న శ్రీలంక ట్రిప్లో కలిశారు. ఎందుకమ్మా మీరు అంటే, మా భర్తనే మా ఇంట్లో ఓరొక మా వాళ్ళకి ఫోన్ చేయని చెప్తున్నారు సార్, మా భార్యను ఓరొక బిజినెస్ ఆఫ్ చేయమంటుంది సార్, ఏడు ఎదుగుతుందో అని చెప్పేసి అంటారు. బయట ప్రపంచం మొత్తం కాళ్ళు పట్టి గుంజేదే. అది బాగుండదు, ఇది బాగుండదు, ఎప్పుడు ఇడు పడిపోతాడో, ఎప్పుడు పండుగ చేసుకుందాం అన్నట్టు చూస్తుంటారు. ఉంటారా లేదా సార్? ఎప్పుడు నిన్న నాకు ఈరోజు మార్నింగ్ పేపర్లో ఒక ఆయన 100 కోట్లు దొరికిందంట. ఆయన గవర్నమెంట్ సార్ దొరికింది. అది ఆయన తప్పుల గురించి ఆలోచించట్లేదు, కానీ వాళ్ళ చుట్టాలు ఏం ఆలోచన చేసింటారు? మటన్ తెచ్చుకొని తింటారు కొడుకు దొరికిండ్రు అని. నేను ఆయన తప్పుకు నేను మాట్లాడలేను, అది కోర్టు నిర్ధారిస్తుంది. కానీ వాళ్ళ చుట్టాలు ఏం ఆలోచన చేసింటారు? కొడుకు ₹1 సాయం చేయలే, గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందని ఎవరికి వినకుండా కోర్టు బాగపట్టుకున్నాడు. తెరా మటన్ తెప్ప, చికెన్ తెప్ప అని తింటారా లేదా? అట్లా ఉంటారా లేదా? ఉంటారా లేదా? ఇది నిజమా కాదా? మనం కూడా వెస్టీలో చేస్తుంటే ఎందుకురా ఏడొచ్చినాయి రామచంద్ర మనసుకు పట్టనియరు. మనసు పట్టనిస్తారా? ఏమైనా ఏదిరా లచ్చ దోస్తులతో పోతే, మొన్న కూడా మా దోస్తులతో పోయినా నేను. నన్ను అయితే అడగలేరు, బెంచేదని అడిగారు. కానీ మా దోస్తులతో పోతే అందరూ యాసిన్ భయ్ అని ఉండే, వాళ్ళ కూతురు పెళ్ళైంది, కొడుకు పెళ్ళి అయితే పోయినాం. నేను మొన్న నైట్ 11 గంటలు అందరు చుట్టుముట్టారు. ఇట్లా చుట్టుముట్టి, నువ్వు చెప్పినప్పుడు అట్లా కంటిన్యూ చేయకపోతే సీనన్న, చిన్న విషయాలకు ఆగిపోయినాము, ఒకవేళ అట్లా చేస్తుంటే బాగుపడుతుంటాం అని చెప్పేసి అందరు అంటున్నారు. మా ఫ్రెండ్స్, నా దగ్గర క్లోజ్ ఫ్రెండ్స్, నాతో పాటు ట్యాక్సీ నడిపించిన వాళ్ళు, సలీం సార్తో పాటు ట్యాక్సీ నడిపించిన వాళ్ళంతా. నాకు ఇప్పుడు కొంతమందిని చూస్తే అదే అనిపిస్తుంది. 2030 వరకు మనం కలిసి ఉంటే 5 కోట్లు పక్కా, విడిపోతే సీనన్న నువ్వు ఆ రోజు చెప్తివి ఆగమైపోతాయని బాధపడాల్సి. అందుకే చెప్తున్నా, కలిసి ఉందాం, కలిసి పనిచేద్దాం. ఎందుకు కలిసి ఉందాం సార్ అంటే, దీనికి కూడా చెప్తా నేను. ఇది ఇట్లా ఉల్టా ఉంటుంది సమాజం. ఎవరు ఎదగనియరు. నువ్వు బాస్తో పోతే, సార్ ఆయన నువ్వు సూపర్వైజర్ చేస్తావు, ఆయన గురించి నీకు తెలియదు, రోజు సాయంత్రం పొంగనే ఆడ కనబడతాడు, మాకు ఏమేమో మంచి విషయాలు చెప్తాడు. ఒక్కడైనా ఎందుకు అట్లా చెప్పినావు అంటే నేనేం చెప్పినానే అంటాడు. దోస్తులే. కానీ మన వెస్టేజ్లో ఎట్లుంటుంది? సేమ్ ఇదే పిరమిడ్ ఉంటుంటుంది.
ఎందుకు కలిసి పని చేయాలంటే నువ్వు ఇక్కడ ఉంటావు, స్టార్ట్ అయిన రోజు ఎక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు. వీళ్ళందరినీ నువ్వు ఎవరిని అడిగిన వెస్టేజ్ ఎట్లుంటుంది అంటే చేద్దామన్నా కష్టపడితే బాగుపడతాం, ఏం కాదన్నా నడవన్నా అనేటోళ్ళు ఉంటారా ఉండరా? ఏం కాదన్నా నడవన్నా ఎవరన్నా నెగిటివ్ చెప్తారా? ఎవరైనా చెప్తారా? సో ఏదో ఒక రోజు మీరు అందరూ డియూసిడీలు అవుతారా కారా? అవుతారా కారా? కలిసి పని చేస్తే నేను చెప్పాను కదా, మీటింగ్లకు జూమ్ మీటింగ్లకు ఎప్పుడు బుక్స్ చదవడం నేర్చుకోవడం ఉంటే మన ఉల్టా పిరమిడ్. నువ్వు ఎక్కడున్నావు, ఏం చదువుకున్నావు, నువ్వు ఆడామైనా మొగాయనైనా ఏ ఊరు ఏం అడగం. వెస్టేజ్ అంటే చేయన్నా ఏం కాదు. ఆడ శ్రీనివాస్ సార్ ఉన్నాడు, సలీం సార్ ఉన్నాడు, భరత్ సార్ ఉన్నాడు, వీళ్ళందరి గురించి చెప్తుంటాం. సంధ్య మేడం ఉన్నది, వీళ్ళందరి గురించి చెప్తుంటాం మనం. కరెక్టా కాదా? ఇది కలిసి పని చేయడం ద్వారా 2030 వరకు